ఒకసారి ఒక కుక్క అడవిలో తప్పిపోతుంది. అదే సమయంలో ఒక సింహం దాని వైపు వస్తూ ఉంటుంది. కుక్కకి భయంతో గుండె దడదడలాడిపోయింది. ఇప్పుడు ఎలాగో చనిపోతాము, చనిపోయే ముందు ఒక ప్రయత్నం చేద్దామని ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. ఆ కుక్కకి పక్కనే కొన్ని జంతువుల యొక్క ఎముకలు కనిపిస్తాయి. కుక్క వెంటనే ఆ ఎముకలు తీసుకొని వాటిని తింటూ ఇలా అంటుంది, వావ్, ఈ సింహం రుచి చాలా బాగుంది, ఇంకో సింహం దొరికితే బాగుందని కుక్క పెద్దగా అంటుంది. కుక్క మాటలు విన్న సింహం, అమ్మో ఇది సింహాలను తింటుందా అని చెప్పి భయపడి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇదంతా చెట్టు మీద ఒక కోతి గమనిస్తూ ఉంటుంది. ఆ కోతి సింహం దగ్గరికి వెళ్ళి చెప్తుంది, ఆ కుక్క నేను మోసం చేసింది, ఆ ఎముకలంతా డ్రామా అంటుంది. ఆ సింహం కోపంతో ఊగిపోయి కోతిని వెంటేసుకొని ఆ కుక్క దగ్గరికి వెళ్తూ ఉంటుంది. కుక్క ఆ సింహాన్ని చూసి భయపడుతుంది, అయినా ఒక ఉపాయాన్ని ఆలోచిస్తుంది. కుక్క అంటుంది, నేను కోతిని పంపి గంట అవుతుంది, ఇంకా ఆ కోతి వెళ్ళి సింహాన్ని తీసుకురాలేదేంటి? ఆ మాటలు వినగానే సింహం షాక్ అవుతుంది. ఈ కోతి కూడా దాని మనిషి అని, నన్నే మోసం చేస్తామని ఆ కోతిని చంపి తినేస్తుంది. చంపి తినేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఈ కథలో నీతి ఏంటంటే, మనకి ఎన్ని సమస్యలు వచ్చినా పిరికి వాళ్ళలాగా చనిపోకూడదు. మరో నీతి ఏంటంటే, ఒకరిని ఇరికించాలనుకుంటే చివరికి మనమే నాశనం అయిపోతాం కోతిలాగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, కామెంట్ చేయండి.